రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, పాకిస్తాన్ పహల్గాం సంఘటనకి పాల్పడి, దుస్సాహసానికి పాల్పడి దాని ప్రతిఫలాన్ని అనుభవించింది. 4-5 రోజుల్లోనే తెల్లజెండా ఎగరాయాల్సినటువంటి పరిస్థితి భారతదేశం తీసుకొచ్చింది. ఈ యుద్ధానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే, ఇది ల్యాండ్ నేవీ, ఆర్మీ అదేవిధంగా నేవీల కన్నా కూడాను ఇది గగనతలం పైన జరిగినటువంటి యుద్ధము. ఎయిర్ ఫోర్స్ కావచ్చును, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కావచ్చును, ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ కావచ్చును, లేకపోతే మన డ్రోన్ దాడులు కావచ్చును, మన టార్గెటెడ్ అటాక్స్ కావచ్చును. వీటి ప్రజ్ఞను, పాటవాన్ని, ప్రభావాన్ని, ప్రాభవాన్ని 5 రోజుల్లో భారతదేశం చూపించింది. పాకిస్తాన్ దాదాపుగా ముక్కుపచ్చడైపోయింది. పాకిస్తాన్కి తగిలిన దెబ్బల నుంచి కోలుకోవడానికి దశాబ్ద కాలం కూడా పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఈ 5 రోజుల్లో భారతదేశం ఒక అరుదైనటువంటి ప్రపంచ రికార్డుని సాధించింది. సైనిక చరిత్రలో, యుద్ధ చరిత్రలో ఈ రికార్డు బహుశా ఏ దేశము సాధించలేదు. భారతదేశము 200 కిలోమీటర్ల వరకు సరిహద్దుకి అటు ఇటు 200 కిలోమీటర్ల వరకు పాకిస్తాన్ విమానము గాలిలోకి ఎగరలేనటువంటి పరిస్థితి, పాకిస్తాన్ మిసైల్ గగనతలంలో ప్రయాణించలేనటువంటి పరిస్థితి, పాకిస్తాన్కి చెందినటువంటి డ్రోన్ మన దేశం పైన దాడి చేయలేనటువంటి, మన దేశంలో ఉన్నటువంటి సైనిక అసెట్స్ పైన దాడి చేయలేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. 200 కిలోమీటర్స్ నో ఫ్లై జోన్ని మన ఎయిర్ ఫోర్స్ క్రియేట్ చేయగలిగింది, మన సైన్యం క్రియేట్ చేయగలిగింది. మన అన్ని దళాలు కలిసి 200 కిలోమీటర్స్ వెడల్పు ఉన్నటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్ మీద, ముఖ్యంగా అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే జమ్మూ కాశ్మీర్లో 200 కిలోమీటర్స్ నో ఫ్లై జోన్ని క్రియేట్ చేయగలిగింది. ఇది ప్రపంచ రికార్డు. ఎందుకంటే ఇంతకు ముందు ఈ రకమైనటువంటి రికార్డు ఉంది రష్యాకి, సోవియట్ రష్యా కూడా కాదు, రష్యాకి. యుక్రెయిన్ రష్యా యుద్ధంలో 2022లో S-300 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక నో ఫ్లై జోన్ని క్రియేట్ చేసినాయి. ఒక 150 కిలోమీటర్ల నో ఫ్లై జోన్ని క్రియేట్ చేయగలిగినాయి. కానీ ఆ రికార్డును బద్దలగొడుతూ భారతదేశపు వైమానిక దళము, మన డ్రోన్స్, మన 3 రకాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, 3 అంచెల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. మొదటిది రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్నటువంటి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అదేవిధంగా సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అది. అదేవిధంగా గగన్ తీర్ పేరిట మనము స్థానికంగా మన స్థానిక టెక్నాలజీ ఆధారంగా దేశం లోపల నిర్మాణం చేసినటువంటిది. అదేవిధంగా డ్రోన్లను అరికట్టేందుకు మనము డెవలప్ చేసినటువంటి భార్గవాస్త్ర. ఈ 3 అంచెల వ్యవస్థతో మనము పాకిస్తాన్ విమానము కానీ, మిసైల్ కానీ, డ్రోన్ కానీ గగనతలంలోకి ఎగిరితే ధ్వంసం చేసేటటువంటి శక్తిని సంపాదించాం. ఈ S-400 ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి ఏ విమానం వచ్చినా, మిసైల్ వచ్చినా వాటిని ఆపగలిగింది. గగన్ తీర్, అదేవిధంగా ఆకాష్ తీర్, గగన్ తీర్ అన్నాను, ఆకాష్ తీర్, అదేవిధంగా భార్గవాస్త్రలు పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి డ్రోన్లను కూడా దెబ్బకొట్టినాయి. వాస్తవానికి 1 డ్రోన్ 2 డ్రోన్లు వచ్చినట్లయితే వాటిని దెబ్బ కొట్టడానికి వీలుంటుంది. ఎందుకంటే డ్రోన్స్లో అనేక రకాలు ఉన్నాయి. కొన్ని మామూలుగా $500 అంటే 30,000 నుంచి 40,000 కాస్ట్ ఉండేటటువంటి డ్రోన్స్ ఉన్నాయి. ఈ డ్రోన్స్ తక్కువ ఎత్తు మీద ప్రయాణం చేస్తాయి. మెయిన్లీ ఫోటోగ్రఫిక్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడం కోసము, రెక్కీ నిర్వహించడం కోసము, చిన్న పేలోడ్ని అంటే తక్కువ బరువు ఉన్నటువంటి 1-2 కిలోలు 5 కిలోల వరకు బరువు ఉన్నటువంటి పేలుడు పదార్థాలని జారవిడిచేటటువంటి పనిని చేయగలవు. అయితే వీటిని గుర్తించటము, అటాక్ చేయటం కూడా చాలా సులువు. నేల మీద నుంచి మనము గన్స్ ద్వారా వాటిని అటాక్ చేసి కూల్చేయవచ్చును. మన భారతదేశము ఆ రకమైనటువంటి అనేక ఆపరేషన్స్ని సరిహద్దులు అటు పంజాబ్లో, ఇటు జమ్మూ కాశ్మీర్లో నిర్వహించింది. దీనిలో అమెరికా డెవలప్ చేసినటువంటి రీపర్ డ్రోన్స్ వంటివైతే 15,000 అడుగుల ఎత్తున
300 కిలోమీటర్ల లోపలికి వచ్చి 24 నుంచి 36 గంటల వరకు సంచరించగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అవి చాలా ప్రమాదకరమైనటువంటి ఏ రకమైన డ్రోన్ అయినా కూడాను ఎదుర్కోగలిగే సామర్థ్యము మన ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఉంది. కాబట్టి మనం ఈ రికార్డుని సాధించగలిగాము. ఒక రకంగా మనము ప్రస్తుతము పాకిస్తాన్కి సంబంధించినటువంటి అవాక్స్ అడ్వాన్స్డ్ వార్నింగ్ అండ్ కమాండ్ సిస్టమ్స్ ఏవైతే కంట్రోల్ సిస్టమ్స్ అనేటటువంటి ఎయిర్ వార్నింగ్ సిస్టమ్స్ ఏవైతే అమెరికా డెవలప్ చేసుకుందో గగనతలం పైన పూర్తి సురక్షను భద్రతను ఇచ్చేటటువంటి వ్యవస్థ, దానిని పహల్గాం తరువాత జరిగినటువంటి దాడుల్లో మనం పూర్తిగా ధ్వంసం చేశాము. ఈరోజు పాకిస్తాన్ గగనతలంలో ఎటువంటి రక్షణ భద్రత లేకుండా పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ గగనతలము పూర్తిగా గగనతలంలో దిశములతో నిలబడిందని మనం చెప్పుకోవచ్చును. పూర్తిగా డిఫెన్స్లెస్, ఏ రకంగా కూడాను తనను తాను రక్షించుకోలేని స్థితిలో ఉంది. పాకిస్తాన్ నుంచి విమానం ఎగిరే పరిస్థితి లేదు. వాళ్ళ విమానాశ్రయాలు, వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. వాళ్ళ కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఏవైతే సిస్టమ్స్ ఉన్నాయో అవి ధ్వంసమయ్యాయి. దాంతోపాటు అవాక్స్ ధ్వంసమయ్యాయి. వాళ్ళ డ్రోన్స్ కూడా ఒక డ్రోన్ 2 డ్రోన్లు కాకుండా ఒకేసారి 600-700 డ్రోన్స్ మన పైన దాడి చేసే ప్రయత్నం చేశాయి. వీటిని స్వార్మ్స్ అంటారు. ఒకేసారి అనేక డ్రోన్స్ వచ్చినట్టయితే వాటిని అడ్డుకోవడము లేదా వాటిని యాంటీ డ్రోన్ సిస్టమ్ తోటి ఎదుర్కోవడం కష్టము. అటువంటి వాటిని కూడా మనము సమర్థవంతంగా ఎదుర్కోగలిగాము. రష్యా యుక్రెయిన్ నుంచి వస్తున్నటువంటి డ్రోన్ దాడిని ఎదుర్కోలేకపోయింది. కానీ భారతదేశం రష్యా నుంచే తీసుకొచ్చినటువంటి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తోటి అత్యంత సమర్థవంతంగా పాకిస్తాన్ దాడుల్ని అడ్డుకోగలిగింది. కేవలం అంతేకాదు, 200 కిలోమీటర్ల పొడవున లైన్ ఆఫ్ కంట్రోల్ మీద, అంటే భారత పాకిస్తాన్ల మధ్య 200 కిలోమీటర్ల పొడవున అనేక కిలోమీటర్ల వెడల్పు ఒక నో ఫ్లై జోన్ని క్రియేట్ చేయగలిగింది. పాకిస్తాన్ నుంచి ఏది ఎగిరినా అది ధ్వంసం కావడం ఖాయం. ఈ రకమైనటువంటి ఫీట్ ప్రపంచంలో అగ్రరాజ్యాలు, అత్యంత బలం ఉన్నటువంటి దేశాలు, లేకపోతే చాలా ప్రభావవంతమైన మిలిటరీ ఉంది అని చెప్పుకునే దేశాలు కూడా సాధించలేకపోయాయి. మన భారతదేశము కొంత రష్యన్ టెక్నాలజీ, కొంత స్వదేశీ టెక్నాలజీతోటి, కొంత ఇతర దేశాల నుంచి టెక్నాలజీని తీసుకుని స్థానికంగా ఇంప్రొవైజ్ చేయటం ద్వారా, ఉదాహరణకి మన స్పై స్ట్రైకర్ డ్రోన్స్ ఉన్నాయి, వాటిని మనము ఇజ్రాయెల్ నుంచి తీసుకున్నాము, స్థానికంగా వాటిని డెవలప్ చేసాము కొత్త సొంత టెక్నాలజీతోటి. ఈ రకంగా మనము ఈరోజు ఒక ప్రపంచ రికార్డును, పాకిస్తాన్ని పట్టి పల్లార్చడమే కాదు, ఒక ప్రపంచ రికార్డును కూడా మనము కొట్టగలిగాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.